విజన్. మళ్ళీ ఇక్కడ దేవోక్తి అంటే ఏంటి, ఇంగ్లీష్లో చదివారు కదా, విజన్. విజన్ లేకపోతే గనక ఒక మనిషి ఏమవుతాడంట, కట్టులేక తిరుగుతూ కట్టులేక వాడు ఎక్కడ దేశ దిమ్మరిలా తిరుగుతాడు అనమాట. వాడికి మార్గం తెలియదు, వాడికి ఫ్యూచర్ తెలియదు, హోప్ లేదు, వాడికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కన్ఫ్యూజన్లో ఉంటాడు, పిచ్చి వాడి వల్ల తిరుగుతూ ఉంటాడు. దేం లేక అంట, విజన్ లేక. ఓకే, మరి ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధన్యుడు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇవన్నీ ధర్మశాస్త్రం గురించి మనం ఇందాక ఆ స్వరాంగ కవచం గురించి మనము చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం అంటే దేవునిలో ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, పాపము చేయొద్దు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం కిందనే వస్తుంది. అందుకే యేసు ప్రభువు ఒకసారి అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని తీసేయడానికి రాలే కానీ నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా.